అసలు అభిషేకం ఎందుకనే ఆలోచన మనకి రావట్లా. ఏ వస్తువుతో చేద్దామనే ఆలోచన అసలు ఎందుకు పెట్టారు అభిషేకం అనేది. శివుడి మీద మీరు ఏమి అభిషేకం చేయండి జారిపోతాయి. ఎందుకంటే శివుడు లింగ రూపంలో ఉంటాడు, మిగిలిన దేవతలు విగ్రహ రూపంలో ఉంటారు. విష్ణుమూర్తికి దండ వేస్తే దండ అలాగే ఉంటుంది. శివుడు నెత్తి మీద దండ వేస్తే లింగ రూపం కదా కింద జారిపోతుంది. అందుకే ఆయనకి సన్మానాలు ఇష్టం లేవు. ఎవరికైనా శివుడు కోపం వచ్చి శివుడి మీద కోపం వచ్చి పెట్టకూడని వస్తువు ఏదో శివలింగం మీద పెట్టాడు, అది కూడా జారిపోతుంది. ఆయనకి సన్మానాలు అక్కర్లేదు, అవమానాలు అక్కల, రెండూ ఒకటే. అదే శివతత్వం. ఏది వచ్చినా జారిపోతుంది. శివలింగానికి అభిషేకం ఎందుకంటే నీకు ఆ మాట వచ్చింది జారిపోతుంది, చూపు వచ్చింది జారిపోతుంది, బంధుత్వాలు వచ్చాయి జారిపోతాయి, నడకొచ్చింది జారిపోతుంది, అన్ని జారిపోతాయి, చివరికి శరీరం కూడా జారిపోతుంది. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉంటుంది. అసలు అభిషేకం ఎందుకనే ఆలోచన మనకి రావట్లా. ఏ వస్తువుతో చేద్దామనే ఆలోచన అసలు ఎందుకు పెట్టారు అభిషేకం అనేది. శివుడి మీద మీరు ఏమి అభిషేకం చేయండి జారిపోతాయి. ఎందుకంటే శివుడు లింగ రూపంలో ఉంటాడు, మిగిలిన దేవతలు విగ్రహ రూపంలో ఉంటారు. విష్ణుమూర్తికి దండ వేస్తే దండ అలాగే ఉంటుంది. శివుడు నెత్తి మీద దండ వేస్తే లింగ రూపం కదా కింద జారిపోతుంది. అందుకే ఆయనకి సన్మానాలు ఇష్టం లేవు. ఎవరికైనా శివుడు కోపం వచ్చి శివుడి మీద కోపం వచ్చి పెట్టకూడని వస్తువు ఏదో శివలింగం మీద పెట్టాడు, అది కూడా జారిపోతుంది. ఆయనకి సన్మానాలు అక్కర్లేదు, అవమానాలు అక్కల, రెండూ ఒకటే. అదే శివతత్వం. ఏది వచ్చినా జారిపోతుంది. శివలింగానికి అభిషేకం ఎందుకంటే నీకు ఆ మాట వచ్చింది జారిపోతుంది, చూపు వచ్చింది జారిపోతుంది, బంధుత్వాలు వచ్చాయి జారిపోతాయి, నడకొచ్చింది జారిపోతుంది, అన్ని జారిపోతాయి, చివరికి శరీరం కూడా జారిపోతుంది. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉంటుంది. అసలు అభిషేకం ఎందుకనే ఆలోచన మనకి రావట్లా. ఏ వస్తువుతో చేద్దామనే ఆలోచన అసలు ఎందుకు పెట్టారు అభిషేకం.